ఫస్ట్ 3D పోస్టర్ క్రియేట్ చేయడానికి ఒక స్క్వేర్ పోస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ తీసుకున్నాము. దాని తర్వాత ఒక బ్యాక్గ్రౌండ్ ఏదైనా తీసుకోవాలండి. బ్యాక్గ్రౌండ్ ఆప్షనల్లే, కానీ ఉంటే బాగుంటుంది. డిజైన్లోకి వెళ్ళి నేను యాక్చువల్లీ ఈరోజు టైగర్ రిలేటెడ్ చేస్తున్నాను కాబట్టి నేను నేచర్ ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ అట్లా సెట్ చేసిన. ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ సెట్ యాజ్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేశాను. దాని తర్వాత ఇమేజ్ మనకి ఒక 3D లాగా ఒక ఫోన్ నుంచి బయటకు వస్తున్నట్లు అట్లా ఏదైనా పాపప్ చేస్తున్నట్టు ఈరోజు మనం క్రియేట్ చేద్దాం. దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ ఫ్రేమ్స్ తీసుకోవాలి. ఫ్రేమ్స్ అని సెట్ చేస్తున్నాను. ఇంత తీసుకుంటున్నానండి ఫ్రేము. అండ్ మనకి ఇమేజ్ కొంచెం పెద్దగా కనిపించాలి అంటే ఫ్రేమ్ సైజుని కూడా కొంచెం పెంచుకుందాం. ఏదైనా టైగర్ ఇమేజ్ ఒకటి తీసుకున్నాము. టైగర్ జంపింగ్ అని కొడితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైగర్స్ వస్తాయి. చూడండి, ఫ్రేమ్లోకి వెళ్ళిపోయింది కానీ హెడ్ కట్ అయిపోయింది కదా. కానీ మనం ఇట్లా చేసుకోవచ్చు, ఇట్లా జరుపుకుంటే వీడియో అయినా సరే ఫ్రేమ్లో సెట్ అయిపోతుంది. డబుల్ క్లిక్ చేసి సైజ్ సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫ్రేమ్లో సెట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇంకా ఫోన్లో ఉన్నట్టుంది కానీ బయటకు వచ్చినట్టు రావాలి అంటే మనం ఇంకొక ఇమేజ్ తీసుకొని సేమ్ ఇమేజ్ని మళ్ళీ ఇన్సర్ట్ చేస్తాం. దానికన్నా బిఫోర్ ఏంటంటే అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలి అనేది ఒక రూలర్స్ లాగా ఇక్కడ సెట్ చేసుకుంటాం. ఇంకా జస్ట్ లైక్ గైడెన్స్ కోసం ఇక్కడ హెడ్కి ఇక్కడ పెట్టాను. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకోటి తీసుకుందాం. సో ఇక్కడ వరకు చాలనుకుంటున్నాను అనుకోండి, ఇక్కడ పెట్టుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇమేజ్ని తీసుకొస్తాం. నెక్స్ట్ టైం ఏం చేస్తామంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేస్తాం. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసినాక కొంచెం సైజు పెంచుకొని, ఇందాక అది కూడా సైజు పెంచాము కదా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి తగ్గట్టుగా మనం సెట్ చేసుకోవాలి. ఇట్లా ఆల్మోస్ట్ మనకి అయిపోయినట్టే. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ లెగ్స్ ఇవన్నీ బయటకు వచ్చినట్టుగా అనిపిస్తున్నాయి కదా. మనకి అవసరం లేని పార్ట్ని ఎట్లాగో గైడ్ లైన్స్ పెట్టుకున్నాం కదా, రూలర్స్, అవసరం లేనిదంతా కూడా క్రాప్ చేసేస్తాం. సో ఇక్కడ వరకు ఇక్కడ కింద లెగ్స్ పార్ట్ కూడా ఇక్కడ లైన్స్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ వరకు పైన పార్ట్ని కూడా ఇక్కడ వరకు క్రాప్ చేసేస్తే నీట్గా వచ్చేస్తుంది. సో ఫోన్లోంచి బయటకు వస్తున్నట్టుగా మనకు ఒక 3D లుక్ అనేది క్రియేట్ అవుతుంది. ఫాంట్ ఫ్రేమ్ యాప్ ఇదేంటంటే మనం తీసుకున్న ఫాంట్సే ఇది ఒక మనం ఇప్పుడు చూసినట్టుగా ఒక ఫ్రేమ్ లాగా ఉంటుంది. ఆ ఫ్రేమ్లో ఇమేజెస్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఇక్కడ నేను డాల్ఫిన్ అనే ఇమేజ్ తీసుకున్నాను. మనకి డిజైన్లోంచి సెలెక్ట్ ఇమేజ్ అంటే మనకున్న ఇమేజ్ సెలెక్ట్ అవుతుంది. అరెస్ చూస్ ఫైల్ అంటే మన ల్యాప్టాప్లోంచి కానీ ఫోన్లోంచి కానీ ఉన్న ఫైల్ని చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ ఆల్రెడీ హలో వరల్డ్ అని డిఫాల్ట్గా ఇచ్చేసారు. మనం దీన్ని చేంజ్ చేసుకోవచ్చు కూడా. వాటర్ యానిమల్. సో ఇమేజ్ ఎట్లా అడ్జస్ట్ అవ్వాలనేది కూడా ఇక్కడ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మూవ్ చేసినప్పుడల్లా ఇమేజ్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. జస్ట్ యాడ్ టు డిజైన్ అని క్లిక్ చేశాను. ఇక్కడ మన దాంట్లో యాడ్ అయిపోయింది. ఇమేజ్ అనేది ఇక్కడ వచ్చింది చూసారా. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాము. ఇక్కడ అలైన్ టెక్స్ట్ అలైన్మెంట్ జస్ట్ సెంటరా రైటా లెఫ్టా అంటే. నెక్స్ట్ లెటర్ స్పేసింగ్, లైన్ స్పేసింగ్ ఇంకొంచెం ఉంటే బాగుంటుంది అనుకుంటే ఇట్లా పెంచుకోవచ్చు.
సో లెటర్ స్పేసింగ్ దగ్గరగానే పెట్టేద్దాం. లెటర్ స్పేసింగ్ చూస్ ఫైల్, సెలెక్టెడ్ ఇమేజ్ చూసాం. ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని ఇమేజ్ జూమ్ సరే, లోపల ఇమేజ్ ఎట్లా ఎంత సైజు ఉండాలని ఇది అవుట్లైన్. ఇక్కడ బ్లాక్ ఉంది కదా, బ్లాక్ బాగానే ఉంది, అది ఉంచేయచ్చు. ఇంకేదైనా చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ అవుతుంది. సో పింక్ చేంజ్ చేస్తామనుకోండి, ఇట్లా పింక్ వచ్చేస్తుంది. సో అది ఎంత థిక్నెస్తో ఉండాలి, బార్డర్ వెయిట్ తగ్గిస్తే తగ్గింది చూడండి. అది బాగా ఎక్కువ పెంచేస్తే 200 దాకా వెళ్ళిపోతే బాగా థిక్గా వచ్చింది. సో మీడియంలో 100 అట్లా పెట్టుకుంటే సరిపోతుంది. బట్ బ్లాకే బెటర్గా ఉంది కాబట్టి బ్లాక్. రెడ్ పెట్టి చూద్దాం ఒకసారి. సో బ్లాక్. ఏదైనా సపరేట్ కలర్స్ వేరే పెట్టుకోవాలన్నా ఇక్కడ డిఫరెంట్ కలర్స్ పెట్టుకోవచ్చు. డిజైన్ అంటే యాడ్ అయిపోతుంది.